ఉద్యోగుల చిరకాల కోరికను ప్రభుత్వం ఎట్టకేలకు తీర్చింది. ఈ మేరకు జీవోను కూడా విడుదల చేసింది. ఏపీలో ఉన్న ఏ ఉద్యోగానికైనా వర్తించేలా, అంటే టీచర్ పోస్టుల నుండి జూనియర్ అసిస్టెంట్ నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు ఉన్న అన్ని రకాల ఉద్యోగాలకు వర్తించే విధంగా ఈ జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అసలు ఈ జీవో ఏంటో, ఇది ఉద్యోగులకు ఏ మేరకు ఉపయోగకరంగా ఉంటుందో ఇక్కడ పరిశీలిద్దాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భారీ మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇకపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% పోస్టులను స్థానికులకే కేటాయించేలా జీవో నెంబర్ 45ను జారీ చేసింది. టీచర్ పోస్టులతో సహా జూనియర్ అసిస్టెంట్ల నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఈ స్థానిక రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తారు. ఈ పద్ధతిని ఎప్పటి నుండో ఉద్యోగార్థులు కోరుతున్నారు. ఈ జీవోను గత నెల 20వ తేదీన సిఎస్ సాయి ప్రసాద్ గారు విడుదల చేశారు. జీవో కాపీ పైన ఇవ్వబడింది, చదవండి. కేంద్ర గజెట్ నోటిఫికేషన్ ఆధారంగా విడుదలైన ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించారు. ఆయా కేడర్ పోస్టుల్లో 95% లోకల్కు, మిగతావి జనరల్ కోటాలను భర్తీ చేస్తారు. ఈ జీవో ప్రకారం జిల్లా, జోను, మల్టీ జోన్ స్థాయిలో స్థానిక కేడర్లు ఏర్పాటు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల్లో 95% స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పిస్తారు. లోకల్ అభ్యర్థిగా పరిగణించబడాలంటే ఆయా పోస్టులకు కావాల్సిన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వరకు వరుసగా 4 ఏళ్లు జిల్లాలో చదివి ఉండాలి, లేదా తల్లిదండ్రులు 4 ఏళ్ల పాటు అదే ప్రాంతంలో నివాసం ఉండాలి. జోన్ 1లో శ్రీకాకుళము, విజయనగరము, పార్వతీపురము, విశాఖ, అనకాపల్లి, అలాగే జోన్ 2లో అల్లూరు జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, జోన్ 3లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, జోన్ 4లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అలాగే జోన్ 5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అలాగే జోన్ 6లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాలున్నాయి. మొదటి 3 మల్టీ జోన్లు 1గాను, తదుపరి 3 మల్టీ జోన్లు 2గాను ఉంటాయి. ఈ జీవో వల్ల స్థానిక అభ్యర్థులకు ఇంచుమించు అన్ని ఉద్యోగాలు లభిస్తాయి. ఇతరులకు కేవలం 5% కేటాయించడం వల్ల ఇతరులు ఈ ఉద్యోగాల్లోనికి చొరబడడం అసాధ్యం. అందుకే ఉద్యోగులు, ఉద్యోగార్థులు ఈ జీవోను స్వాగతిస్తున్నారు. తమ పిల్లలకు ఇకపై స్థానికత ఆధారంగానే ఉద్యోగాలు లభించే అవకాశం ఉండటంతో వారందరూ సంతోషపడుతున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.